మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. మొదట ఏం వెతకాలంట? ఆయన రాజ్యాన్ని వెతకాలంట, ఆయన నీతిని వెతకాలంట. ఈ రెండు వెతికితే దేవుడు అంటున్నాడు, అమ్మా నీకు కావలసినవన్నీ ఇవ్వడానికి నాకు తెలుసు. ఒక తండ్రిగా నా పిల్లలైన మీ అందరికీ కావాల్సినవి నేను ఇస్తాను, నాకు తెలుసు. అయితే నువ్వు వెతకవలసింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. రాజ్యాన్ని వెతకడం అంటే ఎక్కడో రాజులు ఉంటారు పరిపాలిస్తే అది నెతకమని కాదు. రాజ్యం అనగా రాజ్యపాలన చేసే రాజును. ఎవరు ఆ రాజు అని అంటే మనందరినీ కన్నాయన, మనందరినీ పోషిస్తున్న దేవుడు, మనందరినీ సంరక్షిస్తున్న దేవుడు. ప్రతిదినము మనము పని చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఓ ముద్ద తింటున్నాం, మరలా పడుకుంటున్నాం. ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులకు చెబుతున్నాం. ఒక వ్యాధి వస్తే ఏం చేస్తున్నాం? వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాం. వైద్యులు చేయలేని ఒక రోగం మనిషికి వస్తే ఏమంటారు? అమ్మా నేను చేయగలిగింది అంతా చేశాను, ఇంకా భగవంతుడే చూసుకోవాలి. ఒక కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆపదలు ఆదుకుంటారు, వారు కూడా చేయలేనప్పుడు అమ్మా ఇంకా దేవుడు తప్ప మనం ఏమి చేయలేమా. ఈ సమస్యను దేవుడే తీర్చాలి. కనబడిన దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడని ఆలోచన ఈరోజు మనుషుల్లోకి ఉన్నా, ఒక సమస్య మనిషి వెంటే వస్తున్నప్పుడు మనిషి ఏం చేస్తాడో తెలుసా? దానికి పరిష్కారం దేవుడే అన్నట్టుగా ఆయన మీద ఆధారపడతాడు. మనిషి ఒప్పుకోడేమో, సమస్య ఏం చేస్తుందంటే దిక్కు దేవుడు అని చూపిస్తుంది. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే మనకి ఎన్నో అవసరతలు భూమి మీద ఉంటాయి. ఒక తండ్రికి అన్నీ ఆయనకి తెలుసు. మనం చేయవలసింది ఏంటంటే ఆ రాజ్యకి సంబంధించిన రాజుని అనగా దేవుణ్ణి మనము వెతకాలి. దేవుణ్ణి ఎందుకు వెతకాలి అంటే ఈరోజు మనకు తెలుసు, ఈ భూమి మీదకి వస్తున్నాం, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికి మరలా వెళ్ళిపోతున్నాం. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, పుడుతున్నాం, కొంతకాలం బ్రతుకుతున్నాం, అమ్మ అంటున్నాం, నాన్న అంటున్నాం, సహోదరులు అంటున్నాం, అన్ని బంధాలు పెంచుకున్న తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మనిషి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే మరో లోకంలోకి వెళ్ళిపోతున్నట్లుగానే మనకు కనబడుతుంది. ఎందుకనంటే ఒక వ్యక్తి చనిపోతే ఏమంటారండి? అమ్మ వదిలేసి వెళ్ళిపోయావా అనే ప్రశ్నలే మనకు వినపడతాయి. అంటే నీ ముందున్నది ఎవరు? ఓన్లీ మట్టి దేహమే, ఈ శరీరమే. దీన్ని మరలా మట్టిలో కప్పెట్టేస్తున్నాం. బైబిల్లో కూడా రాయబడిన మాట ఏంటంటే మన్ను అయినది మరలా ఎక్కడికి అయిపోద్దమ్మా? మట్టిలో కలుస్తుంది. కానీ లోనున్న ఆత్మను చూసారా, అది మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని దగ్గరికే వెళ్ళాలి. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా? ఈరోజు ఇది నాది అని మనం అనుకుంటున్నామే, ఇది మనము సొంతం చేసుకుంటున్నాము, మనం అనుభవిస్తున్నాం. మరి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా నాది అని మనం అనుకోవాలంటే, అక్కడ కూడా మనకు స్థానం రావాలి అంటే ఏం చేయాలి? ఎందుకు మనిషికి మరణం వస్తుంది? మరణం ద్వారా ఎందుకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు? బంధవ్యాలు విడిచుకుంటున్నాడు, తల్లిదండ్రులను విడుస్తున్నారు, లేదా పిల్లలను విడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చిందండి? ఎందుకు మనిషికి మరణం వచ్చిందంటే దేవుడు నిజంగానండి ఎవరిని కూడా ఈ లోకాన్ని తీసేయాలనుకోలేదు. మరణమే లేని జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేశాడు చెప్పండి? పాపము చేసి ఆజ్ఞ అతిక్రమించి దేవుని మాట వినకుండా తప్పు చేసిన కారణాన్ని బట్టి మనిషి ఏం కొని తెచ్చుకున్నాడు? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడండి, అవకాశం వినియోగించుకోలేదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే అదే పాపంలో ఉండిపోతున్నాడు. అప్పుడు దేవుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి. ఈరోజు మనం అనుకుంటాం ఇదిగో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని ప్రశ్నలు వేస్తాం. కానీ వాస్తవానికి దేవుడు ఆలోచించిన గొప్ప విషయం ఏంటంటేనమ్మా, దేవుడు మనిషి చేసిన పాపానికి దేవుడు దూరం అయిపోతే ఈ భూమి మీద మనిషి పాపంతో బతుకుతుంటే ఎంతకాలమో పాపంతో బతుకుతారు, ఎంతకాలం ఈ శ్రమంలో బతుకుతారు, ఎంతకాలం ఈ కష్టంలో నుండిపోతారు. ఇదిగో కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు లేని ఒక రాజ్యము, ఒక దేశం ఉంది, అక్కడికి వచ్చేయండి మీరు అందరూ అని దేవుడు ఏం చేశాడంటే ఈ కష్టాలకి, శ్రమలకి, బాధలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాడండి. మీకు బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ. ఒక వ్యక్తికి ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తాడు కదా. ఆ బలహీనత మనోడిని విడిచిపెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఆ బలహీనమైన వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళిపో దేవుడా అంటాడు. లంకనాల పేషెంట్లు అయిపోతాం మనం. 1 రోజులు 2 నెలలు అన్నం తిన్నట్లు అయిపోతాం. అంటే ఒక రోగము మనిషిని విడిచి వెళ్ళకపోతే మనిషి ఏమైపోతున్నాడు? బలహీనమైపోతున్నాడు, బాధను భరించలేకపోతున్నాడు. అలాంటిది పాపం కూడా ఒక రోగం అయితే మనిషిని వెంటాడుతుంటే
ఈ వెంటాడుతున్న పాపంలో ఎంతకాలం మగ్గిపోతారు? వచ్చేయండి. ఎక్కడికి ప్రభువా, ఎక్కడికి రావాలి అని అంటే, మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత 2 దారులు దేవుడు ఇచ్చాడండి. ఏంటి 2 దారులు అంటే చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూడగలిగితే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. అంటే ఈ రోజు భూమి మీద నాది అని మనం ఏదైనా సంపాదించుకోవాలంటే ఎక్కడుండి సంపాదించుకోగలం? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇది నాది నాది అంటామా? లేదు. భూమి మీదకి వచ్చినాకే మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో మన శరీరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకం కావాలి, నరకం కావాలి అంటే సెట్ అవ్వదు. మరి అది అక్కడ కావాలి అంటే ఏం చేయాలి? అది భూమి మీద ఉండగానే మన క్రియలు బట్టి ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం మంచి చేస్తే అక్కడ మనకు మంచి జరుగుతుంది, ఇక్కడ మనం చెడు చేస్తే అక్కడ మనకు చెడే జరుగుతుంది. మరి ఏం చేయాలి ప్రభు అంటే, ఇక్కడ ఆయన అన్నాడు చూడండి 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి దాటి ఉన్నాడని. ఈరోజు మనకున్నటువంటి సమస్య ఏదైనా కానీ మనం దేవుని నెత్తుక్కోవాలి. ఎందుకు నెత్తుక్కోవాలంటే, ఈ భూమి మీద మనకు కావలసినవన్నీ కూడా మనల్ని కన్ని పెంచి పోషిస్తున్న దేవుడికి తెలుసు. ఆ దేవుడు అన్నీ ఇస్తాడు. అయితే మనం నెతకవలసింది ఏంటంటే ఆ దేవుని నెతకాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక తల్లిదండ్రులు ఆధ్వర్యంలో పెరుగుతున్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ డోకా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎవరి దగ్గర ఉన్నారు? తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. వారికి ఏం కావాల్సి వచ్చినా చూడండి, ఉద్యోగం చేయాలంటే 25 ఏళ్ళు రావాలి. 25 ఏళ్ళు వచ్చినప్పుడు ఉద్యోగం చేయాలంటే ఎప్పటి నుంచి చదువుకోవాలి? 6వ సంవత్సరం నుంచి చదువుకోవాలి. అంటే తల్లిదండ్రులు ఎంత దూరం ఆలోచిస్తున్నారు? రాబోతున్న 20 ఏళ్ళ తర్వాత వాడు ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించాలి, ఆడు కాళ్ళ మీద నిలబడాలంటే 20 ఏళ్ల ముందు వాడిని చదివించాలి. అంటే ఎంత సుదీర్ఘమైన ఆలోచన తల్లిదండ్రులు చూడండి. ఎందుకు ఇదిగో మన పిల్లలు, మీ పిల్లలైనా మా వయసు కలిగిన వాళ్ళందరూ కూడా చదువుకున్నామంటే మా తల్లిదండ్రులు ఏం చేశారు? 20 సంవత్సరాల క్రితమే మమ్మల్ని చదివించారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి వారు మా గురించి ఆలోచించి ఆలోచన ఎంత దూరమైందో చూసారా? దేవుడు కూడా ఏం నేర్పిస్తున్నాడంటే, మనము దేవుణ్ణి ఆనుకోవాలి, దేవుని నమ్ముకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్తు జీవితం అంతా కూడా ఎవరు తీర్చిదిద్దుతారంటే దేవుడే. నా తల్లి ఉన్నారు కదా, నా తండ్రి ఉన్నారు కదా అని మనం అనుకుంటున్నాం. కొంతకాలం అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. మన పిల్లలు ఉన్నారు అనుకుంటున్నాం, మన పిల్లలు ఎదిగి చూసేసరికి మనమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన జీవితాలు, మన భవిష్యత్తు బాగుండాలి అంటే, మన గురించి ఒకరు ఆలోచించాలంటే అది తల్లిదండ్రులను మనం అనుకునేసరికి వెనక్కి తిరిగేసరికి వారు దూరం అయిపోతున్నారు. మరి ఎవరయ్యా అంటే, మన కన్నది, మన సృజించినది, మనల్ని పోషిస్తున్నది, మనల్ని సంరక్షిస్తున్నటువంటి దేవాతి దేవుడు. ఆయన మీద మనం అనుకుంటే, అందుకన్నాడు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు మీకు భూ సంబంధమైన అన్ని ఇస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఒక తల్లి తండ్రి కింద మనం ఉంటే ఎంత సంరక్షణలో పెరుగుతామో, మన గురించి దేవుడు ఎలాగైతే పోషిస్తున్నారో తల్లిదండ్రులు, అదే విధంగా దేవుడు మన పట్ల చేయాలి అని అంటే మనం ఎవరి చేతికి వెళ్ళిపోవాలి? ఎవరి చేతి కిందకి వెళ్ళిపోవాలి? దేవుడి చేతి కిందకి వెళ్ళిపోవాలి. ఆయన సంరక్షణలో మనం పెరగాలి. పెరిగితే ఆయన ఈ భూమి మీదే కాదంట, మరో లోకం ఉంది. అది శాశ్వత కాలమైనటువంటి లోకం. అది శాశ్వత జీవితం ఇచ్చేది. ఆ జీవితంలో మనము నిత్యము దేవునితో సంతోషించాలి అంటే, ఆ స్వర్గం అంటారో పరలోకం అంటారో ఏదంటారో, అందులో మనము దేవునితో ఆనందించాలంటే ఇక్కడ రాస్తున్నాడు చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. దేవుడే మన అవసరతల నిమిత్తం దేవుడు ఎక్కడో ఉంటే నా బాధ ఎలా తెలుస్తుందని ఈరోజు మనం అనుకోవచ్చు. కానీ ఆ దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చాడండి. ఆయనే యేసుక్రీస్తు వారు నరావతారిగా భూమి మీదకి వచ్చి, ఇదిగో శరీరంలో ఉన్నప్పుడు ఆకలంటే నాకు తెలుసు, నీకు దేవుడు కాబట్టి మీకేం తెలుసయ్యా అని మనం ప్రశ్నించే నోరులు మనవి. అలాంటి ప్రశ్నకు సమాధానంగా కూడా ఆయనే నరావతారిగా మనకలాగా మన దేహాల్లో ఎలాగైతే మనం ఉన్నామో ఆయన కూడా ఒక మనిషిగా వచ్చి ఆకలేంటో ఆయనకు తెలుసు, దాహం ఏంటో ఆయనకు తెలుసు, నిద్రలేని రాత్రులేంటో ఆయనకు తెలుసు, కష్టాలేంటో తెలుసు, నిందలేంటో తెలుసు, అవమానాలేంటో తెలుసు, బాధలేంటో ఇవన్నీ కూడా ఆయన అనుభవించి నీతిగా యథార్థంగా పవిత్రంగా బతికి మనందరి దోషాలు తీసేయడానికి సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడండి. దేని కొరకంటే ఆ తండ్రికి మనల్ని దగ్గర చేయడానికి,
దూరం అయిపోయినటువంటి పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారే పరమును వీడి లోకానికి వచ్చి మానవులైన మనందరి కోసం, మన కష్టాల్లో మనం అంటాం, నీకు మోస్తే నీకు తెలుస్తుందమ్మా, బరువు మోసేవాడికి తెలుస్తుంది ఆ బరువు విలువ అని మనం అంటాం. ఆ బరువు మోసాడైనా, కష్టాలు మోసాడైనా, నిందలు మోసాడైనా, ఇవన్నీ మోసి మనకు ఒక మాదిరి చూపించి మన కోసం రక్తాన్ని అంతా దారపోసి, ఇదిగో నన్ను పంపిన వాడు తండ్రి దేవుడు ఉన్నాడని నమ్ము, నేను నీ కోసం వచ్చాను నమ్ము అని చెప్పి ఆయన సిలువలో చనిపోయి 3వ దినాన పునరుద్ధానుడై లేచి ఎక్కడికి వెళ్ళిపోడమ్మా? తండ్రి దగ్గరికి వెళ్ళిపోడు. ఆయన వెళ్ళిపోతే ఒక మాట అన్నాడు, నేను పరలోకంలో మీకున్న స్థలాలు సిద్ధపరుస్తాను. చనిపోయిన ఆయన ఎలా లేచాడు, మనము కూడా ఈ భూమి మీద చనిపోవచ్చు, కానీ ఒక దినాన ఆయన రాకల్లో మరలా ఎత్తబడతాం. ఎత్తబడిన మనము దేవునితో వెళ్ళిపోయి ఆయనతో సహవాసంలో ఉండాలి అని అంటే, ఆయన చేతుల కింద, బలిష్టమైన చేతుల కింద మనం ఉండాలి అంటే, భూమి మీద ఉండగానే మనం అన్ని ఎలా సమకూర్చుకుంటున్నామో ఆ తండ్రిని మనం ప్రేమను సమకూర్చుకోవాలి. రెండోది, యేసుక్రీస్తు వారు దేవుడని మనం నమ్మాలి. నమ్మి ఏం చేయాలంట? రక్షణ పొంది పాపనంతా కడిగేసుకోవాలండి. ఈరోజు బంగ్లాలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ నుంచి ఇసుకతో వెళ్ళిపోయామనుకోండి, అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తాం? అయ్యో ఇసుక అంటుకుందని తుడుచుకుని వెళ్తాం, మనకు తెలుస్తుంది కదా. మరి పరలోకం వెళ్ళాలంటే ఏమి కడుక్కోకుండా తుడుచుకోకుండా వెళ్ళిపోతామా? ఒక బంగ్లాలోకి వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఒక టైల్స్ వేసామనుకోండి ఒక బిల్డింగ్లోనూ, ఎవరు చెప్పక్కర్లా, మనకు అనిపిస్తుంది అయ్యో నా కాళ్ళు మురుకున్నాయి. వేస్తున్న ప్రతి అడుగు మనకు చూపిస్తుంది, అరే నువ్వే తొక్కేశారు అన్నట్టు కనిపిస్తుంది కదమ్మా. ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, మనము ఒక తల్లిదండ్రుల కింద ఉన్నప్పుడు ఎంత అయితే సంరక్షణలో పెరుగుతామో అదే విధానం మనకు కావాలి అంటే, ఇదిగో నిత్యం ఉండే దేవుని మీద ఆధారపడాలి. ఆయన రాజ్యాన్ని, రాజ్య సంబంధమైన దేవుని మనం వెతికి ఈ భూమి మీదే ఆయన ప్రేమను సంపాదించుకుంటే, ఆయన అంటున్నాడు, ఇదిగోమ్మా నీ శరీర సంబంధమైనవే కాదు, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆ రక్షణ కూడా ఇదిగో సిలువలో మీకోసం త్యాగమైంది. అయితే మిమ్మల్ని అందరినీ మరలా పరలోక రాజ్యంలో మనందరము ఇలా ఇదే విధంగా దేవుని సన్నిధిలో ఆనందించాలంటే, భూమి మీద ఉండగానే దేవుని నమ్ముకుందాం. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చారు, ఆయన చనిపోయారు మన పాపం నిమిత్తమే, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన మరలా 3వ దినాన పునరుద్ధానుడై లేచి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు వాక్యం మీద మనందరము కూడా దేవుణ్ణి నమ్ముదాం. మన నిమిత్తమే దేవుడు పరమును వీడి శరీరధారిగా వచ్చాడంటే, ఈరోజు నీ కష్టం ఏంటో ఆయనకి తెలుసు. శరీరధారిగా నీ భూమి మీద సంచరించాడు అని అంటే, నీకున్న ఆకలి ఏంటో ఆయనకి తెలుసు, మనకున్న దాహం ఏంటో ఆయనకి తెలుసు. అన్ని ఎరిగిన దేవుడే అన్ని సమస్యలు భూమి మీదకి వచ్చి చూసి ఆయన వెళ్ళిపోయాడండి. ఈరోజు టీవీలో చూస్తున్నప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, నీకేం తెలుసయ్యా, టీవీలో బాగా మాట్లాడతావు, మా ఊరు వచ్చి చూడంటారు. నిజంగా యేసుక్రీస్తు వారు మన ఊరు, మన ప్రాంతాలు, మన నేల మీదకి వచ్చాడండి. ఆయన అరకాలతో అలాగే తిరిగాడు, ఆయన సువార్త ప్రకటించాడు, అనేక మందికి ఆహారం పెట్టాడు, అనేక మందికి స్వస్థతలు చేశాడు. ఇవన్నీ చేసి ఇదిగో మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు, అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ పాప లోకంలో, ఈ యొక్క ద్వేషించే లోకంలో, మనుషులు కొట్టుకుపోని లోకంలో, ఒక మనిషి అంటే పడని ద్వేషించే ఈ లోకంలో మనకు వద్దామా? మనకు ఒక స్థలం ఉంది, అక్కడ మన సంతోషంగా నిత్యము కొనసాగదామని దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో సిద్ధపరిచాడు. ఆ ఉన్నతమైన రాజ్యంలో మనందరం పాల్పొందుకోవాలని, అట్టి ధన్యత ఈ కుటుంబస్తులకి, పరిసర ప్రాంతంలో ఉన్న వారికి దేవుడు కలుగు చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తరలించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. బలహీనులమైన మమ్మల్ని ప్రేమించి తండ్రి, బలపరిచి ఇదిగో తండ్రి ఈ కాలంలో తండ్రి నాయన, గనురాలైన తల్లి వాళ్ళ ఇంటి ద్వారా తండ్రి నాయన, వారి యొక్క గృహము చెంత నీ వాక్యాన్ని నైనా ప్రకటించడానికి బిడ్డకిచ్చినటువంటి తలంపును బట్టి వందనాలు. మమ్మల్ని సహకరించినటువంటి సామాన్య గారి సంఘాన్ని బట్టి, వారిని బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను కూర్చున్నటువంటి వార్తనైనా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వినిపించాం ప్రభా. ఎంతమంది అయితే విన్నారు మాకు తెలియదు కానీ ప్రభా, వెత్తబడిన వాక్యము నిరర్ధకము కానేరక తండ్రి, ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యమైన విత్తనాలు ఫలించి తండ్రి, ఒక దినాన ఫలాన్ని తండ్రి వారు పొందుకోవడానికి సహాయం చేయండి. తల్లికి ఉన్నటువంటి సమస్య నీ సన్నిధిలో విజ్ఞాపన చేసింది ప్రభా. మిమ్మల్ని ఆనుకుంటే, మిమ్మల్ని వెంబడిస్తే ప్రభువా, మీ మీద ఆధారపడితే అది ఏ సమస్య అయినా తీరుస్తానన్న ప్రభా. తల్లికున్న సమస్య తీర్చి తండ్రి, స్థిరపరిచి బలపరిచి సరిహద్దుల సమాధానము దయచేసి కష్టార్జితం అనుభవించే భాగ్యాన్ని దయచేయమని, పరోక్షంగా అన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, నా తర్వాత మాట్లాడుతున్న అన్నికి తండ్రి నీ ఆత్మతో నింపి తండ్రి, బిడ్డలకు కావాల్సినటువంటి వర్తమానాన్ని కుమారుడు ద్వారా అందింపజేయమని, తనలోంచిన ప్రతి బిడ్డను దీవించమని సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.